వేల సంవత్సరాల క్రితం అసురుల అంధకార రాజ్యంలో రంభ అనే శక్తివంతమైన రాజు జీవించేవాడు. ఒకరోజు అతడు నదీ తీరంలో మేత మేస్తున్న ఒక అందమైన ఎద్దును చూసి ఆకర్షితుడయ్యాడు. దాని సౌందర్యానికి మోహించి రంభ తాను కూడా ఒక ఎద్దుగా మారి ఆ ఎద్దుతో కలిసి అడవిలో జీవించాడు. వారి సంయోగం వల్లే ఒక భయంకరమైన శిశువు పుట్టాడు. అతడే మహిషాసురుడు. మహిషాసురుని జననం ప్రత్యేకం. అతను అర్ధమానవుడు, అర్ధభైసు. మహిషంటే ఎద్దు, అసుర అంటే రాక్షసుడు. తన తల్లి నుండి అడవి మృగాల బలం, తండ్రి నుండి రాక్షసత్వ దుష్టస్వభావం పొందిన మహిషాసురుడు ఎల్లప్పుడూ చెడును, వినాశనాన్ని మాత్రమే కోరుకున్నాడు. అమరత్వం పొందాలని ఆశించి మహిషాసురుడు బ్రహ్మదేవుని కఠోర తపస్సు ప్రారంభించాడు. అనేక సంవత్సరాల పాటు ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మదేవుడు సంతోషించి ప్రత్యక్షమయ్యారు. ఏవైనా వరముల కోరుము అని అడిగారు. మహిషాసురుడు నాకు అమరత్వం కావాలి అన్నాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదు, పుట్టినవాడు మరణించాల్సిందే అన్నారు. తరువాత మహిషాసురుడు యుక్తి ఆలోచించి ఒకవేళ మరణం తప్పదని అయితే నాకు మనుష్యుడిగాని దేవుడిగాని వలన మరణం రాకూడదు. నేను చనిపోవాల్సి వస్తే అది ఒక స్త్రీ చేతుల వల్ల మాత్రమే జరగాలి అన్నాడు. ఒక స్త్రీ తానిని జయించలేదని అతనికి గర్వం. బ్రహ్మదేవుడు అంగీకరించారు. ఈ వరప్రభావంతో మహిషాసురుని అహంకారం పెరిగిపోయింది. అతడు తన రాక్షస సేనను సమీకరించి భూమిపై దాడి చేశాడు. తర్వాత స్వర్గంపై దాడి చేసి ఇంద్రుడిని తరిమి దేవతలందరినీ ఓడించాడు. దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్ద సహాయం కోరారు. ఏ మనిషి దేవుడు మహిషాసురుణ్ణి చంపలేడు, కాని ఒక స్త్రీ చంపగలదు. కాని 3 లోకాలలో అలాంటి శక్తివంతమైన స్త్రీ ఎవ్వరూ లేరు. అందుకే త్రిమూర్తులు తమ శక్తులను ఏకంగా చేసి ఒక జ్వలంత కాంతి స్తంభం సృష్టించారు. దాని నుండి ఉద్భవించింది శక్తివంతమైన దేవి దుర్గామాత. విష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలన్ని, బ్రహ్ముడు కమండలన్నీ ఇచ్చారు. అలాగే ఒక సింహాన్ని వాహనంగా ప్రసాదించారు. ఈ ఆయుధాలతో దుర్గామాత సింహంపై స్వారీ చేసి మహిషాసురుణ్ణి జయించడానికి బయలుదేరారు. అమరావతికి చేరుకున్నప్పుడు ఆమె గర్జనతోనే ఆకాశం కంపించింది, సముద్రాలు ఉప్పొంగాయి. మహిషాసురుడు, ఒక స్త్రీ నన్ను సవాలు చేస్తుందా అని నవ్వుకున్నాడు. తన సేనను ఆమెపై దాడి చేయమని పంపాడు. కాని ఒక్కొక్కరుగా ఆమె శక్తికి లొంగి రాక్షసులు నాశనమయ్యారు. తరువాత మహిషాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. వివిధ రూపాలలో దాడి చేశాడు. మొదట సింహరూపంలో, తరువాత గజరూపంలో. కాని ప్రతిసారీ దేవి ఆయుధాలతో అతన్ని గాయపరిచింది. 9 రోజులపాటు భయంకర యుద్ధం జరిగింది. చివరికి మహిషాసురుడు ఒక మహాభైసు రూపం తీసుకున్నాడు. ఆ క్షణంలో దుర్గామాత సిద్ధమై శక్తివంతమైన దెబ్బతో తన త్రిశూలం అతని గుండెలో పొడిచారు. మహిషాసురుడు అక్కడికక్కడే నశించాడు. ఆ రోజు నుండి దేవతలు ఆనందించారు. స్వర్గం మళ్లీ కాంతులతో నిండింది. ఆ మహావిజయం జ్ఞాపకార్థం నవరాత్రి ఉత్సవం జరుపుకొండా 9వ రోజు మహిషాసుర మర్దిని రూపంలో దుర్గామాతను ప్రత్యేకంగా ఆరాధిస్తారు.